హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి హెల్తీ వీడియోతో అయితే వచ్చేసానమాట. ఇది ఏంటనుకుంటున్నారా? ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా అది ఒకటి ఉన్నా కూడా చేసేసుకోవచ్చు అనమాట. అదే కిచిడి చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టచ్చు అనమాట. నేనైతే 1 కప్పు రైస్ తీసుకొని 1/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత క్యారెట్ ఇందులోకి అవన్నీ తీసుకున్నాను, మీకు చూపించాను కదా, అవన్నీ తీసుకున్నాను. మళ్ళీ 1 by 1 చెప్తానమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని జీలకర్ర, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసేసి కాస్త చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఉల్లగడ్డ ముక్కలు, అలాగే ఈ పచ్చి బఠానీలు, టమోటాలు, అలాగే క్యారెట్ ఈ 4 వేసేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసేసేసుకొని వీటన్నింటిని బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఇది లెంగ్తీ వీడియో కాదు కదా, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. అలా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తర్వాత చెక్ చేయండి. తర్వాత నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసేసేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కారము చిన్నపిల్లలకు పెట్టేటట్లయితే కారం కొంచెం చూసి వేసుకొని, నేను పెద్దవాళ్ళకు చేసుకుంటున్నాను. 3 మనుషులకి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఈ గ్లాస్ తోటి నేను మెజర్మెంట్ చేశాను కదా, 1.5 కప్పు అయితే తీసుకున్నాను మొత్తము. ఇందులోకి 5 కప్పుల వరకు వాటర్ అయితే వేసేసేసుకొని దీనిపైన తగినంత ఉప్పు చూసేసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చాలామంది అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వ్యూస్ అయితే రావడమే లేదు, యూట్యూబ్లో అయితే చాలా తగ్గిపోయినాయి అనమాట వ్యూస్. మీకు ఏదైనా నచ్చకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను సెర్చ్ చేసుకుంటాను, ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బాగా మెత్తగా అవుతుంది, కూరగాయలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత నేను దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. నెయ్యి అయితే వేసేసుకొని ఒక బాండీలో, చిన్న బాండీ ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని తెల్లగడ్డ ముక్కలు కట్ చేసుకొని ఇది కొంచెం బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి జీడిపప్పు, కొన్ని మిరియాలు, ఒక 3 ఒట్టిమిరపకాయలు కూడా వేసేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి కొంచెము ఇంగువ కూడా వేసుకొని అందులోకి కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొనేసేసి పైన కొంచెం వేసేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు ఇది 3 విజిల్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, అన్నం మొత్తం పప్పు అంతా బాగా మెత్తగా మెరిగిపోయింది, కానీ కొంచెం గట్టిగా ఉంది కదా. ఇందులోకి నేను కొంచెం కాచిన వాటర్ని వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వేసుకున్నాను, అంటే పూర్తిగా నాకు 6 గ్లాసులు అయితే పట్టాయి అనమాట. 1.5 గ్లాస్కి 6 గ్లాసులు అయితే వాటర్ అయితే పట్టాయి. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా చల్లనీళ్ళు వేసుకుంటే మరీ టేస్ట్ మారిపోతుంది, అందుకోసం అవి ఉడుకు నీళ్ళు వేసేసుకొని ఒకసారి కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొనేసి బాగా ఉడికి పట్టిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా తడక అనేది, అది కూడా వేసేసుకొని ఒకసారి చాలా కలుపుకొని పైన నెయ్యి అయినా వేసుకొని తినచ్చు, సూపర్ ఉంటుంది.